హైదరాబాద్ అమీర్పేట్ మ్యారీగోల్డ్ హోటల్లో వాసవి అర్పణ్ యాజమాన్యం సమావేశం నిర్వహించారు. బాచుపల్లిలోని వాసవి అర్పణ్ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల కొందరు కస్టమర్లు చేపట్టిన నిరసన నేపథ్యంలో పూర్తి వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వాసవి అర్పణ్ ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ చట్టం 2016 ప్రకారం చట్టబద్ధంగా నమోదయ్యి కొనసాగుతున్న నివాస ప్రాజెక్ట్ అని డైరెక్టర్ అభిషేక్ అన్నారు. అమ్మకపు ఒప్పందాల ప్రకారం ప్రాజెక్టుకు మొదటిగా నిర్ణయించిన హ్యాండ్ ఓవర్ గడువు డిసెంబర్ 2024 అని జూన్ 2025 వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుందన్నారు. అనేక బ్లాకులు పురోగతి చివరి దశలో ఉన్నాయన్నారు. బ్లాక్ 9లో నిర్మాణ పనులు 100% పూర్తయ్యాయని, బ్లాక్ 8లో న్యాయపరమైన కేసుల కారణంగా గణనీయమైన ఆలస్యమైందని, అపోహలను ఎవరూ నమ్మవద్దు అని తెలియజేశారు డైరెక్టర్ అభిషేక్. కాకపోతే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మనకు ప్రాజెక్ట్ అనేది ఆ కోవిడ్ టైం లైన్లో స్టార్ట్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్కు 1 year ఎక్స్టెన్షన్ రేరా రూల్ ఫ్రేమ్లో ఆల్రెడీ ఉంది. సో రేరా రూల్ ఫ్రేమ్లో మేము కూడా కొద్దిగా ప్రాజెక్ట్ టైం లైన్స్ డిలే అయ్యాము. ఆ విషయము అందరు కస్టమర్స్ కూడా మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాము. విత్ ఇన్ ద రూల్ ఫ్రేము 1 year ఎక్స్టెన్షన్ అఫీషియల్గా తెచ్చుకున్నాము. ఇప్పుడు వ్యాలిడిటీ ప్రకారంగా పనులు వేగవంతం చేసి అందివ్వాలని అనుకుంటున్నాము. సో ఇదే విధంగా కస్టమర్స్ యొక్క ఎందుకు నిరసన చేస్తున్నారు రేరా వ్యాలిడిటీ ఉన్నా అన్న కూడా మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే, ఇప్పుడు మీరు ఫ్లాట్ పర్చేజ్ చేశారనుకోండి, వాళ్ళు ఇనిషియల్గా 2021లో మీరు బుకింగ్ చేశారు ఫ్లాట్. మీకు అప్పుడు ఆ రోజు చూసుకుంటే కనుక ఎప్పుడు అందిస్తుంది ఈ నిర్మాణ సంస్థ అంటే 2025 ఆగస్ట్ అని ఉంది. అది వాస్తవమే, 2025లోనే మేము అందివ్వాలి ఆ ఫ్లాట్. కాకపోతే అనూహ్య పరిస్థితుల వల్ల కొన్ని డిలేస్ వల్ల మేము కొద్దిగా డిలే అయ్యాము. ఒక 1 year డిలే అయింది. ఆ 1 year డిలే అనేది విత్ ఇన్ ద రూల్ ఫ్రేమే. కస్టమర్స్ అందరు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకొని మేము కూడా ట్రై చేస్తున్నాం. లాస్ట్ 2 years నుంచి మార్కెట్ మోడరేట్గా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సీజనల్ ఎఫెక్ట్స్ కంప్లీట్గా ఈ రెయిన్ ఫాల్స్ వర్క్ హ్యాంపరింగ్ అయిన విషయం తెలిసిందే. ఇవన్నీ వేరే వేరే కారణాల వల్ల మనకు డిలే అయిన మాట వాస్తవం. కాబట్టి వాళ్ళ కస్టమర్ పాయింట్ ఏంటంటే మాకు 2025 చెప్పారు కదండి, మేము పర్చేజ్ చేసేటప్పుడు మాకు అదే టైం లైన్కి అందివ్వాలి అని వాళ్ళ డిమాండ్. కాకపోతే అందరు కస్టమర్స్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అనేటివి 6 months to 9 months డిలే అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ టైం అంటే ఈ టైం కావాలన్నట్టు అట్లా పరిస్థితి మనం చెప్పడానికి లేదు. ఈరోజు ఉన్న టైంలో కస్టమర్లు మాకు సహాయపడాలి, మేము అదేవిధంగా కస్టమర్ల ప్రాబ్లమ్స్ కూడా అండర్స్టాండ్ చేసుకొని ముందుకు పోయి ఏ విధంగా సొల్యూషన్ చేసుకొని హ్యాండ్ ఓవర్ చేయాలన్న ప్రాసెస్లో మేము ఉన్నాం. ఆ ఒక రీజన్కే కస్టమర్స్ కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నారు. దానికోసం కూడా మేము అడ్రస్ చేసాము ఆ విషయాన్ని. అది విత్ ఇన్ ద రూల్ బౌండ్ వీఆర్ 100% ఎలిజిబుల్. వాళ్ళందరూ కస్టమర్స్ అర్థం చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది, అది తప్పకుండా